ఈటెల రాజేందర్ తానిరుక్కొని తెలంగాణ బీజేపీని కూడా ఇరికించేశారా? ఆయన విషయంలో పార్టీ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతోంది? కాళేశ్వరం కమిషన్ తప్పుపట్టింది కాబట్టి ఆ తలనొప్పులు మనకెందుకులే అనుకుంటుందా, లేక ఎంపీని వెనకేసుకుని వస్తుందా? ఈటెల రాజేందర్ వ్యవహారం తమకు తలనొప్పిగా మారినట్టు బీజేపీలోని ఓ వర్గం ఫీల్ అవుతోందా? లెట్స్ వాచ్. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ అవకతవకలపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని, బాధ్యుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని చాలా రోజులుగా డిమాండ్ చేస్తోంది బీజేపీ. తెలంగాణలో తాము అధికారంలోకి వస్తే సీబీఐ దర్యాప్తు జరిపిస్తామని గతంలో ప్రకటించారు ఆ పార్టీ నాయకులు. ఇప్పటికీ దానికి కట్టుబడి ఉన్నామంటూనే ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు కూడా కేంద్రాన్ని సీబీఐ దర్యాప్తు కోరాలని డిమాండ్ చేస్తున్నారు కమలం నాయకులు. అలాగే ప్రాజెక్టు నిర్మాణ సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉండి ప్రస్తుతం తమ ఎంపీ అయిన ఈటెల రాజేందర్ను కూడా కాళేశ్వరం కమిషన్ ముందుకు వెళ్లి అప్పుడు జరిగిన విషయాలని చెప్పాలని ఆదేశించింది పార్టీ. ఈటెల కూడా కమిషన్ విచారణకు హాజరై తాను చెప్పాల్సింది చెప్పారు. ఆ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించింది బీజేపీ. కమిషన్ ముందు ఈటెల రాజేందర్ చెప్పిందంతా నాటి ఆర్థిక మంత్రిగా చెప్పారు తప్ప ఆ వాంగ్మూలంతో పార్టీకి సంబంధం లేదని, అది బీజేపీ వెర్షన్ కాదని కూడా ప్రకటించారు ముఖ్యులు. అదంతా జరిగిన కథ. ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ వచ్చింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తన రిపోర్ట్ను ప్రభుత్వానికి సమర్పించింది. అందులో బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ను కూడా తప్పుపట్టింది. ఆ రోజున ఆర్థిక మంత్రిగా ఆయన బాధ్యతలను విస్మరించారని కూడా ఆక్షేపించింది కమిషన్. కాళేశ్వరం కార్పొరేషన్ బోర్డులో ఆర్థిక శాఖ ఉన్నా ఆ శాఖ మంత్రిగా ఆయన పట్టించుకోలేదని తేల్చేసింది. దీంతో ఇప్పుడు ఈటెల ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. కమిషన్ రిపోర్టులో డైరెక్టుగా ఆయన పేరుండడం రాజేందర్ రాజకీయ భవిష్యత్పై ప్రభావం చూపే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆయనకి బీజేపీలో కీలక పదవులు కష్టమేననే చర్చ జరుగుతోంది పార్టీ వర్గాల్లో. రిపోర్టులో ఈటెల పేరుండడం అటు పార్టీగా బీజేపీకి కూడా తలనొప్పిగా మారే అవకాశం ఉన్నట్టుగా చెప్పుకుంటున్నారు. కమిషన్ విచారణ సందర్భంగా పార్టీ నేతలు తలో మాట మాట్లాడటం ఇబ్బందికరంగా మారిందట. చివరకు రాష్ట్ర అధ్యక్షుడు జోక్యం చేసుకుని నేను చెప్పిందే పార్టీ లైన్ అని వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఏకంగా కమిషన్ రిపోర్టులోనే ఎంపీ పేరుంది. దీంతో ఇప్పుడు బీజేపీ ఏ లైన్ తీసుకుంటుంది? ఈటెలను ఓన్ చేసుకుంటుందా, లేక బాధ్యుల మీద చర్యలకు డిమాండ్ చేస్తుందా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇది బీజేపీకి ప్రస్తుతం సంకట స్థితి అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇది పార్టీకి కక్కలేని మింగలేని పరిస్థితి అంటున్నారు. అటు తెలంగాణ బీజేపీ నాయకులు కొందరు మాత్రం అవినీతిని సహించేది లేదని, నిజంగానే దోషం తేలితే ఎలాంటి వారి మీదైనా చర్యలు తీసుకోవాల్సిందేనని అంటున్నారు. పూర్తిస్థాయి రిపోర్టు బయటకు వచ్చాక ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని బట్టి బీజేపీ పెద్దల స్పందన ఉంటుందని తెలుస్తోంది. మొత్తం మీద ఈటెల తాను ఇరుక్కొని పార్టీని కూడా ఇరుకుని పెట్టారన్న చర్చ నడుస్తోంది తెలంగాణ కాషాయ వర్గాల్లో.